గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ శ్రీనివాస్ గౌడ్. మా మిసెస్ స్వాతితో కలిసి పార్ట్ టైమ్ గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఆ ఇక్కడ చూడండి, ఇందులో ఎవ్వరు కూడా మీరు పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ బిఎడ్ చేశానండి. నేను ప్రీవియస్ గా ఒక 4 to 5 ఇయర్స్ లెక్చరర్ చేశాను. ఒక 19 ఇయర్స్ నుంచి నేను ఫార్మా ఫీల్డ్ లో యాజ్ ఏ సీనియర్ సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. చూడండి లీడర్స్, మనము ఈ బిజినెస్ గురించి చెప్పుకునే ముందు మనకు ఇందులో పెట్టుబడి పెట్టాల్సినటువంటి పని లేదు. ప్లస్ అదే విధంగా ఎవరితోటి మనము పెట్టించాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీరు చేస్తున్నటువంటి పని చేసుకుంటూ, అంటే మీరు బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు చేసుకున్నటువంటి పనితో పాటుగా పార్ట్ టైమ్ గా రోజు ఒక 2 నుంచి 3 గంటలు గనక కేటాయించినట్లయితే మీరు ఈ బిజినెస్ లో ఎవరైనా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అదే విధంగా నేను కూడా మా మిసెస్ తో పార్ట్ టైమ్ గా ఈ బిజినెస్ లో 1 to 2 అవర్స్ హెల్ప్ చేస్తున్నాను. అదే విధంగా మనకు ఏదైతే హాలిడేస్ ఉంటాయో హాలిడేస్ లో మనము ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంది. మరి ఏంటిది ఈ బిజినెస్ ఏంటిది? మనము డబ్బులు కట్టాల్సిన పని లేదు. డబ్బులు మనము పెట్టించాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈ బిజినెస్ గురించి నేను ఒక పీపీటీ రూపంలో చెప్తాను. మీరందరూ కూడా ఒక 30 to 45 మినిట్స్ మీరు జాగ్రత్తగా మీ మనసును కేంద్రీకృతం చేసి వినండి. ఈ ఇప్పుడు ఈ రోజైతే మీరు మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళకు మీరు ఈ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనంతరం మీరు వాళ్ళకు కాల్ చేయండి. మీకు అన్ని పూర్తిగా డీటెయిల్స్ చెప్తారు. మరి చూడండి, మనము డబ్బులతోటి పని లేదంటున్నాము, డబ్బులు కట్టించాల్సినటువంటి అవసరం లేదంటున్నాము. ప్లస్ అదే విధంగా దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, చదువుతోటి సంబంధం లేదు మీకు. ప్లస్ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటుంది ఇక్కడ. మరి ఏంటిది ఈ బిజినెస్? ఈ బిజినెస్ ఏంటిది అనేది మనం ఒక ఇప్పుడు చిన్న పీపీటీ రూపంలో చూద్దామండి. బలరాం సార్, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎస్ సార్, క్లియర్ సార్. వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్, కంటిన్యూ సార్. ఓకే. వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. అంటే ఇక్కడ కన్స్యూమర్ ను మనము ఎంపవర్ చేస్తున్నాము. కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ, వినియోగదారుల సాధికారత అవకాశం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కన్స్యూమర్ ను ఎంపవర్ చేస్తున్నాం. మనం అందరం కూడా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ప్రతి ఒక్కరం కూడా మనము కన్స్యూమర్స్ గానే ఉంటాము. ఇక్కడ చూడండి, మరి ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటది అంటే, మనము మామూలు స్థితి నుంచి వెళ్ళి ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి ఏ విధంగా వస్తాము. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమీ లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. డైలీ 2 గంటల నుంచి వెళ్ళి మీరు ఒక 3 గంటలు కనుక ఒక 2 సంవత్సరాలు కనుక ఈ ప్లాన్ లో కనుక ఉన్నట్లయితే మీరు 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఇక్కడ చూడండి వై, హౌ. వై అంటే ఎందుకు చేయాలి అనేది ముఖ్యం. ఇక్కడ ఎందుకు చేయాలి అనేది ఒక 98% ఉంటే, ఎలా చేయాలి అనే దానికి మనకు ఓన్లీ 2% ఇచ్చాం. అంటే చూడండి, ఫస్ట్ మనము వై అనేది గనుక తెలుసుకున్నట్లయితే హౌ అనేది ఈజీగా తెలుస్తది. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు చెప్పేటువంటి ఉదాహరణే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మన ముందట ఒక గోడ ఉంది. ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడను గనక బద్దలు కొట్టండి అని మనము ఎవరికన్నా చెప్పినట్లయితే, ఎందుకు బద్దలు కొట్టాలి? ఆ గోడ మరీ స్ట్రాంగ్‌గా ఉంది. దానికి ఫౌండేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్లస్ బాగా బండరాయితోటి నిర్మించడం జరిగింది. చాలా గట్టిగా ఉంది అని ఇట్లా సవాలక్ష కారణాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ గోడ వెనకాల మీకు ఒక ₹1,00,00,000 ఉన్నాయి అని చెప్పారనుకోండి. ₹1,00,00,000 మీరెవ్వరైనా దాన్ని పగలగొట్టి, ఆ గోడను పగలగొట్టి తీసుకోవచ్చని చెప్తే, అప్పుడు మనకు దీనికి పనిముట్లున్నాయా? ఇక్కడ ఈ గోడను పగలగొట్టడానికి మనకు ఏమున్నాయనేది ఎవరు చూడరు. అవసరమైతే తలతోటి గూడా పగులుతదా అని చూస్తారు. ఎందుకంటే అక్కడ మనకేముంది అక్కడ అందులో దాని గోడ వెనకాల మనకు మనీ అనేదుంది. అంటే ఒక ₹1,00,00,000 మనీ ఉంది. ఆ గోడను పగలగొట్టి తీసుకోవచ్చని. ఈ విధంగా మనము వై, ఎందుకు అనేది తెలుసుకున్నట్లయితే ఎలా అనేది ఈజీగా తెలుస్తుంది. మనం ఇప్పుడు ఒక పెళ్ళికి పోవాలే, అర్జెంట్ ఉంది. లేదంటే ఇప్పుడు ఒక సపోజ్ ఏదో ఇంటర్వ్యూకి పోవాలే, ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళాలి ఖచ్చితంగా అంటే బస్సు మీద ఎళ్తామా? బైక్ మీద ఎళ్తామా? ఫ్లైట్ మీద ఎళ్తామా? అనేది అది మనకు ఉండే నెసెసిటీని బట్టి ఉంటది. కాబట్టి వై అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా గూడా. వై అనేది తెలిస్తే హౌ అనేది ఈజీగా పాసిబుల్ అవుతుంది. మరి చూడండి, ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. కలలు అంటే పడుకునేటప్పుడు వచ్చేటువంటి కలలు గావు. మనను నిద్రపోనీయకుండా చేసేటువంటి వాటినే కలలంటారు. అంటే మీ లక్ష్యాలు, మీ మీ గమ్యం. అంటే మీకేం లక్ష్యం ఉంది? అట్లాంటి వాటిని మనము కలలంటాము. డ్రీమ్ లైఫ్. అంటే మీకు కలల జీవితం అనేది ఎలా ఉండాలి? సపోజ్ ఇక్కడ కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కరికి చాలా కలలుంటాయి. ఆహ్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గావచ్చు, లేదంటే ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ గావచ్చు, ఒక డ్రీమ్ హౌస్ గావచ్చు, లేదంటే మనకు మంచి లైఫ్, గుడ్ హెల్త్, గుడ్ లైఫ్. నెక్స్ట్ అదే విధంగా ఒక మంచి డ్రీమ్ కార్ గావచ్చు. అంటే ఇట్లా ప్రతి ఒక్కరికి మనకు కలలనేటివి ఉంటాయి. చూడండి, నో బాస్, ఇది చాలా బాగుంటదండి. నో బాస్ అంటే జాబ్‌లో బాస్ అనే వాళ్ళుంటారు. మీరు ఒక రోజు లీవ్ గావాలన్నా గూడా వాళ్ళివ్వరు. ఒక పావుగంట లేట్‌గా పోయినా గూడా వాళ్ళొప్పుకోరు. మరి చూడండి, బాస్ లేని జీవితం గనక ఉంటే ఎట్లా ఉంటుంది? చూడండి, మనకు ఇట్లా చూడగానే మన బ్యాంకులో మొత్తం బ్యాలెన్సు లక్షలలో ఉందనుకోండి, డబ్బులున్నాయనుకోండి, ఎలా ఉంటది? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ప్లస్ అదే విధంగా పేరెంటల్ కేరింగ్. ఇప్పుడు చూడండి, మనము ఇప్పుడు అందరూ కూడా చిన్నగా ఒకప్పుడంటే పెద్ద పెద్ద ఇండ్లల్లో ఉండేవాళ్ళు. మనకు పల్లెటూర్లలో పెద్ద పెద్ద భవంతులనేటివి ఉండేటివి. కానీ ఇప్పుడు ఏంటి, చిన్న చిన్న ఇరుకు గదుల్లో ఉంటున్నారు. పేరెంటల్ కేరింగ్ అంటే పేరెంటల్ కేరింగ్ ఉంటే ఎలా ఉంటది? ఇట్లా ప్రతి ఒక్కరికి గూడా అన్ని డ్రీమ్స్ ఉంటాయి. చూడండి, ట్రావెల్ వరల్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రావెల్ వరల్డ్ ఇప్పుడు మన మెంటర్స్ వడ్డమాన్ శ్రీనివాస్ సార్ గావచ్చు, లేదంటే పురుషోత్తం దాస్ సార్ గావచ్చు, లేదంటే మధుకర్ సార్ గావచ్చు, మధు సార్ గావచ్చు, భరత్ సార్ గావచ్చు, సమతా మేడం గావచ్చు, వీళ్ళందరూ ట్రావెల్ వరల్డ్ వరల్డ్ ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? దుబాయ్‌లో ఉన్నారు. క్రూజ్ ట్రిప్‌కు వెళ్లారు. చూడండి ఎట్లా ఉంటదో. మనము ట్రావెల్ అనుకుంటే ఏమంటాం అనుకుంటాము? ఓ టాటా ఏసీ కట్టుకొని ఆహ్, ఒక కొమరెల్లి మల్లన్న దగ్గరకో, లేదంటే యెమ్లాడ రాజన్న దగ్గరకో పోతాము. మనము అదే పెద్దగా ట్రావెల్ అని అనుకుంటాం. అట్లా కాదు. అంటే ట్రావెలింగ్ అనేది వరల్డ్ వైడ్ ట్రావెల్ ఉంటది. అట్లా కొంతమందికి కోరికలు. ఇట్లా ప్రతి ఒక్కరికి గూడా చాలా కోరికలుంటాయి. ఇక చూడండి, లేడీస్‌ని గనక తీసుకున్నట్లయితే బంగారం గావాలని ఉంటది. ఎవరికుండదండి?
ఏ స్త్రీకి బంగారం కావాలని ఉండదు. ప్లస్ అదే విధంగా రికగ్నేషన్ అంటే గుర్తింపు. ఇప్పుడు చూడండి, ఇంట్లో మన ఇంట్లో ఉండేటువంటి మదర్ కావచ్చు, లేదంటే అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు మీరు కర్రీ మంచిగా వండారు అని అంటే అదొక రికగ్నేషన్. ఆ రికగ్నేషన్ అనేది అంటే ఈ రికగ్నేషన్ అని కాదు, ఏ రికగ్నేషన్ అయినా కూడా ఎవరికైనా కూడా బాగా ఉంటది. ప్లస్ చారిటీ. ఎటు పోతున్నావు? కళ్ళు కోయి వస్తావా? తెచ్చుకుంటా. ఒకసారి మ్యూట్ లో చూసుకోండి సార్, ప్రస్తుతం సంతోష్ మాట్లాడుతున్నట్టున్నాడు. నెక్స్ట్ చారిటీ అంటే మనకు చూడండి, మనము నివసించడానికే, మన పిల్లలను చూసుకోవడానికే మన దగ్గర డబ్బులు లేవు. ఇక మనము దాన ధర్మాలు ఎక్కడ చేస్తామండి? అంటే ఇట్లా ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి, కానీ ఆ డ్రీమ్స్ ను ఎవరు ఫుల్ఫిల్ చేసుకోరు. అంతా కూడా మనము రాజీ పడి బతుకుతాం. ఇక్కడ చూడండి, మనం అంతా కూడా మన ఆర్డినరీ లైఫ్ ఎట్లా ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి, మనం ఇవన్నీ అనుకున్నాం, మనకని ఏముందండి? నార్మల్ హౌస్ లో ఉంటున్నాం, ఇరుకు గదులలో ఉంటున్నాం. మన పిల్లలను ఎక్కడనో చదివించాలనుకుంటాం, కానీ ఎక్కడ ఉంది ఇది? నార్మల్ స్కూల్లో మనం చదివిస్తాం. ఇక చూడండి, మనం ఏదో ఒక పాత వెహికల్ కొనుక్కొని అందులో ముందట ఒక అబ్బాయిని, వెనక ఒక అబ్బాయిని, వెనక మన ఫ్యామిలీని కూర్చుండబెట్టుకొని పోతే ఎట్లా ఉంటది చూడండి. ఇక మనం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి బతుకులు ఎలా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ రిటైర్మెంట్. ఇప్పుడు చూడండి, అందరూ రిటైర్మెంట్ తర్వాత ఎంజాయ్ చేయాలనుకుంటారు, శేష జీవితం గడపాలనుకుంటారు. కానీ ఈ రోజులలో రిటైర్మెంట్ తర్వాత కూడా మనం పని చేయాల్సి వస్తుంది. ఇది నార్మల్ లైఫ్. ఇక్కడ భారతదేశంలో ఒక జరిపినటువంటి ఆర్థిక సర్వే ప్రకారము ఇక్కడ ఏంటంటే మనకు 1945లో చూసినట్లయితే మనకు 10 రూపీస్ ఉండేది. ఇంకా 1925లో కనుక చూసినట్లయితే 1 రూపీ ఉండేది. ఏంటి? మన ఇల్లు గడవడానికి ఒక నెలకు ఖర్చు, అప్పుడు మన ఒక కుటుంబం గడవడానికి 1945లో 10 రూపాయలు అయింది. అదే 1965లో కనుక చూసినట్లయితే ప్రతి 20 సంవత్సరాలకు ఏమైతుంది? ఒక 0 పెరిగింది. అప్పుడు 10 రూపాయలు ఉంటే ఇంకొక 0 పెరిగింది. 1985లో కనుక చూసినట్లయితే ఇంకొక 0 పెరిగింది. అంటే 20 సంవత్సరాలకు ఒక 0 పెరుగుతుంది. ఇక్కడ చూడండి, 2005లో కనుక చూసినట్లయితే ఇంకొక 0 పెరిగి 10,000 అయింది. నెక్స్ట్ 2025లో కనుక చూసినట్లయితే 1,00,000. అంటే 1,00,000 వస్తే గాని మనకు డబ్బులు అనేది సరిపోవట్లేదు. మరి ఖర్చులు పెరుగుతున్నాయి, ఖర్చులతో పాటు మనకు మన జీతాలు పెరుగుతున్నాయా? మనము సంపాదించేటువంటి డబ్బు అనేది పెరుగుతుందా? చూడండి, ఇక్కడ చూడండి, 2025లో మనకు 1,00,000 ఉంది. మరి 2045లో ఎంత కావాలి? ప్రతి 20 సంవత్సరాలకు ఒక 0 పెరుగుతుంది. అంటే ఇంకొక 0 పెరిగితే 10 లక్షలు అవుతుంది. అంటే ఇంకా 20 years లో మంత్లీ 10 lakhs వస్తే గానీ ఎవరికి ఏం సరిపోవు. అంటే ఒకసారి థింక్ చేయండి, మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు సంపాదిస్తున్నటువంటి డబ్బు నిజంగా మీ అవసరాలకు సరిపోతుందా? ప్రతి ఒక్కరు గుండె మీద చేతేసుకొని ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ అదే విధంగా మీరు సంపాదిస్తున్నటువంటి డబ్బు వచ్చే 2 ఏళ్లలో గాని, లేదా 3 ఏళ్లలో గాని, 2 గాని, 3 గాని అయ్యే అవకాశం ఉందా? థింక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూడండి, ఒక ప్రైవేట్ కంపెనీలో, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో మీరు జాబ్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు మీకు ఒక 20,000 వస్తుంది. ఒక 2 years లో కానీ, ఒక 3 years లో కానీ 20,000, 40,000 అవడానికి అవకాశం ఉందా? 100% లేదు. మీకు ఎప్పుడు జాబ్ లో ఒక 10% పెరిగితే అది హైయెస్ట్ ఇంక్రిమెంట్. మీకు 20,000 వస్తుందంటే ఒక 2,000 పెరిగితే 1 year లో అది చాలా ఎక్కువ. మరి లీడర్స్ మీరు అందరూ థింక్ చేయండి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ద్వారా వచ్చేటువంటి సంపాదన కాకుండా ఇతర ఆదాయ మార్గాల ద్వారా మీకు ఏమైనా సంపాదన వస్తుందా? ఇంకేమైనా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా వస్తుందా వేరే బిజినెస్ ద్వారా? నెక్స్ట్ అదే విధంగా సపోజ్ ఇప్పుడు మీరు పని చేయలేని స్థితిలో ఉన్నట్లయితే మీ సంపాదన ఇలాగే వస్తుందా లేదా ఆగుతుందా? చూడండి లీడర్స్, మీరు జాబ్ చేస్తున్నారు,
సపోజ్ మీకు ఎవరికైనా అనుకోకుండా సపోజ్ ఏదో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కనుక అయినట్లయితే మీరు ఒక 2 నెలలో, 3 నెలలో, ఒక 4 నెలలో మీరు చేస్తున్నటువంటి పని దగ్గరికి వెళ్ళలేకపోతురు. మరి వెళ్ళలేకపోయినట్లయితే మీకు మీ సాలరీ వస్తుందా? ఒకసారి థింక్ చేయండి. ఇక్కడ చూడండి, మనము దేని కొరకు పనిచేస్తున్నామండి? మనకు నిత్యావసర వస్తువులు అనేది కావాలి. మన ఇంట్లో కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా డైలీ నీడ్స్. ఏంటి? కరెంట్ బిల్ కావాలి, నెక్స్ట్ పాల బిల్లు కావాలి, స్కూల్ బిల్ కావాలి, డిష్ బిల్ కావాలి, మొబైల్ బిల్ కావాలి, పెట్రోల్ బిల్ కావాలి, హౌస్ ఈఎంఐ కావచ్చు, మెడికల్ బిల్ కావచ్చు, నెక్స్ట్ వెజిటేబుల్స్ కావచ్చు. ఇట్లా చాలా ఉంటాయి. మరి డ్రీమ్స్ అందరి ఫుల్ఫిల్ అవుతున్నాయా ఫ్రెండ్స్? ఎవరి కూడా కావడం లేదు. డ్రీమ్స్ అనేటి ఫుల్ఫిల్ కావడం లేదు. ఇక్కడ చూడండి, మరి కస్టమర్స్ అనేవారు ఎంత గొప్పవారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, మీరు డైలీ నీడ్స్ లో మీకు ఏం కావాలి? మీరు పొద్దున లేవగానే ఫస్ట్ ఏం చేయాలి? పళ్ళు తోముకోవాలి. పళ్ళు తోముకోవాలంటే ఏం కావాలి? బ్రష్ కావాలి, పేస్ట్ కావాలి. మరి మీరు నాకు బ్రష్ ఏమొద్దు సార్, నేను వేప పుల్ల వేసుకుంటున్నామంటే చూడండి, 100 మందిలో వేప పుల్ల ఎంతమంది వేసుకుంటారండి? ఒక్కరో ఇద్దరు. టూత్ పేస్ట్ కావాలి, నెక్స్ట్ బాతింగ్ సోప్ కావాలి. సోప్ కాకుండా ఇంతకుముందు పూర్వకాలంలో మట్టి లేదంటే సున్ని పిండి అట్లాంటివి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు. హెయిర్ ఆయిల్ కావాలి, టాల్కమ్ పౌడర్ కావాలి, షాంపూ కావాలి, ఫెయిర్నెస్ క్రీమ్ కావాలి, మీకు బాడీ పర్ఫ్యూమ్ కావాలి, షేవింగ్ క్రీమ్ కావాలి, పెయిన్ రిలీఫ్ క్రీమ్ కావాలి, హ్యాండ్ వాష్ కావాలి, కుకింగ్ ఆయిల్ కావాలి, టీ పౌడర్ లేదంటే కాఫీ పౌడర్, క్లాత్ వాషింగ్, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాషింగ్, టాయిలెట్ క్లీనర్, నెక్స్ట్ డిస్ఇన్ఫెక్టెడ్ క్లీనర్, మల్టీవిటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ పౌడర్, నెయిల్ పాలిష్. ఇట్లా మీకు రోజు చాలా నిత్యావసర వస్తువులు కావాలి. ఇక్కడ చూడండి, మీరున్నారు, ఒక 100 రూపాయలు పెట్టి మీరు ఒక వస్తువు కొన్నారనుకోండి, అప్పుడు ఆ రిటైల్ షాప్ ఆయనకు 100 రూపాయల వస్తువులో 10 రూపీస్ వెళ్తుంది. నెక్స్ట్ అదేవిధంగా హోల్సేల్ షాప్ ఆయనకు 10 రూపీస్ వెళ్తుంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ షాప్ ఆయనకు ఒక 10 రూపీస్ వెళ్తుంది. అదేవిధంగా స్టేట్ ఏజెంట్ ఉంటాడు, ఆ స్టేట్ ఏజెంట్ కు ఒక 10 రూపీస్ పోతుంది. నెక్స్ట్ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ లో మాత్రము ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఒక వస్తువు ఖరీదు మనకు 30 రూపాయలకు 35 రూపాయలకు తయారైతే ఆయన ఒక 5 రూపీస్ మనకు లాభం తీసుకొని 40 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. మరి 40 రూపీస్ కు వస్తువును, అదే 40 రూపీస్ అంటే 40 రూపాయల వస్తువును మనం ఎంత కొంటున్నాము? 100 రూపాయలకు కొంటున్నాము. మరి ఇక్కడ చూడండి, 100 రూపాయలకు కొంటున్నామంటే ఆ రిటైల్ షాప్ ఏదైతే కిరాణం షాప్ అయినాకు 10 రూపాయలు పోతుంది, హోల్సేల్ షాప్ అయినాకు 10 రూపాయలు పోతుంది, నెక్స్ట్ ఆ డిస్ట్రిబ్యూటర్కు 10 రూపాయలు పోతుంది, ఆ స్టేట్ ఏజెంట్ కు 10 రూపాయలు పోతుంది. ఇక్కడ ఎంత? 40 రూపాయలు పోయినాయి. 40 రూపాయల వస్తువు ఖరీదు 80 రూపాయలు. మరి మిగతా 20 రూపాయలు ఎట్లా అంటే అడ్వర్టైజ్. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా అది అడ్వర్టైజ్ చేస్తాం. ఇప్పుడు నేను లేకుంటే మీరు ఒక సబ్బును తయారు చేశారనుకోండి, ఒక పేస్ట్ను తయారు చేశారనుకోండి, ఆ సబ్బును పేస్ట్ను ఎవరైనా కొనమంటే కొంటారా? మనం తయారు చేస్తే మన ఇంట్లో వాళ్ళే కొన్నారు. కానీ ఇక్కడ అదే సమంత ఈ పేస్ట్ లో ఒప్పుకుందంటే మనం అందరం కొంటాం. ఎందుకంటే సెలబ్రిటీస్ అడ్వర్టైజ్. ఈ అడ్వర్టైజ్ ను మరి ఎవరు ప్రసారం చేస్తారు? మీడియా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక 100 రూపాయల వస్తువులు కొంటే 60 రూపాయలు అనేటి మధ్యవర్తులకే ఇస్తున్నాము. ఇక్కడ చూడండి, మరి అంటే చూడండి, ఒక కుటుంబం నెలకు 1000 రూపాయలు ఖర్చు పెట్టింది అనుకోండి, 600 రూపాయలు మధ్యవర్తులకు అవుతున్నాయి. చూడండి, ఒక్క ఇంట్లో కనుక మీరు 2000 నుంచి 3000 మామూలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఒక ఇంట్లో ఒక 2000 నుంచి 3000 కనుక మన ఇంట్లో సామాను కొనుకొచ్చుకుంటే 3000 అంటే 1800 పోతాయి నెలకు. మరి చూడండి, ఒక సంవత్సరానికి దాదాపు ఒక 20, 25, 30,000 పోతాయి. అట్లా మనం బతికినన్ని రోజులు మధ్యవర్తులకు ఎన్ని రూపాయలు అవుతున్నాయి చూడండి. మరి ఈ మధ్యవర్తులు మరి ఇక్కడ ఏమైనా తయారు చేస్తురా? ఒక సోపు కొంటున్నాం మన మార్కెట్లో కొన్నప్పుడు మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారు చేసిన దగ్గర నుంచి వెళ్ళి మనకు స్టేట్ ఏజెంట్ కానీ, డిస్ట్రిబ్యూటర్ ఏజెంట్ కానీ, హోల్సేల్ అయినా కానీ, కిరాణమైన కానీ ఆ సబ్బులో ఏమైనా క్వాంటిటీ ఏమైనా చేంజ్ చేస్తుండా, దాని కలర్ ఏమైనా చేంజ్ చేస్తుండా, దాని ర్యాపర్ ఏమైనా చేంజ్ చేస్తుండా? ఏది చేంజ్ చేయట్లేదు. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు అనేటి సంపాదిస్తారు. అంటే ఈ 60 రూపాయలు అనేటి ఎవరికి పోతున్నాయి? మధ్యవర్తులకు పోతున్నాయి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యవర్తులకు కనుక పోకుండా
మనమే 60 రూపాయల మధ్యవర్తులకోకుండా మనమే డైరెక్ట్ గా కనుక మనం తీసుకొచ్చుకున్నట్లయితే ఎలా ఉంటది అంటే ఇక్కడ ఎలాంటి హోల్సేల్ షాప్ అయినా లేడు, ఎలాంటి డిస్ట్రిబ్యూటర్ లేడు. దీన్నే మనం ఏమంటామంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటాం. మన కంపెనీ పేరు చూడండి, అందరూ మీరు చప్పట్లు కొట్టాల్సినటువంటి సమయము. మన కంపెనీ పేరు ఏంటంటే వెస్టీజ్ కంపెనీ. వెస్టీజ్, ఈ వెస్టీజ్ కంపెనీ అనేది మన మన కంపెనీ. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఎలాంటి మధ్యవర్తులు అనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎక్కడ వెస్టీజ్ కంపెనీలో ప్రోడక్ట్ తయారవుతుంది, డైరెక్ట్ మనమే కస్టమర్. ఇక్కడ మనమే సమంత, మనమే మహేష్ బాబు, మనమే హీరోలము. ఇక్కడ అడ్వర్టైజ్ ఎవరు చేస్తారు? మనం చేస్తున్నాం. ఇక్కడ అడ్వర్టైజ్ మౌత్ టు అడ్వర్టైజ్ అనేది ఉంటది. మరి ఈ 60% మనకు మిగలడానికి అవకాశం ఉంటుందా లేదా చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ 60% అనేది మనకే మిగులుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా 100 రూపీస్కే వస్తువు దొరుకుతుంది. ఇక్కడ సేమ్ అదే విధంగా 40 రూపీస్కే వస్తువు తయారవుతుంది. కానీ ఇక్కడ 60% మనకు రావడానికి అవకాశం ఉంటుంది. వెస్టీజ్ కంపెనీ, వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మన ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు. మధ్యలో కూర్చున్నటువంటి గౌతమ్ బాలి సార్ మేనేజింగ్ డైరెక్టర్. లెఫ్ట్ లో ఉన్నటువంటి కన్వర్ బీర్ సింగ్, అదే విధంగా రైట్ లో ఉన్న తను దీపక్ సుద్. వీళ్ళు ముగ్గురు కలిసి మన వెస్టీజ్ కంపెనీ 2004 లో స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ పెట్టి ఆల్రెడీ 20 ఇయర్స్ అయిపోయి 21st ఇయర్ రన్ అవుతుంది. ఆల్రెడీ 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ కు మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఇది పాతదండి స్లైడ్, 17 ఇయర్స్ కంప్లీటెడ్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ 2 ప్రోడక్ట్స్ తోటి తయారైనటువంటి కంపెనీ ఈ రోజున 400+ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందులో ప్రోడక్ట్స్ అన్ని కూడా న్యాచురల్ ప్రోడక్ట్సే, అన్ని కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్సే. ఇందులో కెమికల్స్ అనేటివి ఏమీ ఉండవు. ఫస్ట్ ఇక్కడ 6 డిస్ట్రిబ్యూటర్స్ తోటి జాయిన్ అయినటువంటి కంపెనీ ఈ రోజు 3 to 5 crores డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇక్కడ 5 crores టర్న్ ఓవర్ అయినటువంటి స్టార్టింగ్ లో కంపెనీ ఈ రోజున 5,000 crores టర్న్ ఓవర్ అవుతుంది. ఫస్ట్ రెండు బ్రాంచ్లతోటి తయారైనటువంటి ఈ కంపెనీ ఈ రోజున 3,700+ బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ మన వెస్టీజ్ కంపెనీ ఇండియాలోనే కాకుండా ఇండియా, నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్ ఇట్లా ఒక 11 countries లో మనకు ఈ వెస్టీజ్ కంపెనీ అనేది పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, మనకు వెస్టీజ్ కంపెనీకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సర్టిఫికెట్ అనేది ఉంది. ఇక్కడ మనకు అంటే మన ఈ వెస్టీజ్ కంపెనీ మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఏదైతే ఈ కంపెనీ ఈ పైన స్లైడ్ లో చెప్పినటువంటి మధ్యవర్తులకు వెళ్తున్నటువంటి కోట్ల రూపాయలను మధ్యవర్తులకు కాకుండా కస్టమర్లకు వెళ్ళినట్లయితే మరి కస్టమర్ అనే వ్యక్తి ధనవంతుడు అవుతాడా కాదా మీరు ఒకసారి థింక్ చేయండి. మరి అంత బాగానే ఉంది. మరి నేనేం చేయాలి చూడండి లీడర్స్. మీరు రోజు వాడుకునేటువంటి నిత్యావసర వస్తువులు వాడుకోండి. ఇక్కడ చూడండి, మన దగ్గర వెస్టీజ్ కంపెనీలో దొరికేటువంటి ఒక 28 రకాల నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్సనల్ కేర్ కు సంబంధించినటువంటి వస్తువులు. అంటే కొన్ని క్రీమ్స్, అదే విధంగా కొన్ని చూడండి ఇక్కడ చాలా ఇవన్నీ కూడా అంటే చాలా మటుకు పర్సనల్ కేర్ అంటే జస్ట్ జనరల్ గా పర్సనల్ గా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది లేడీస్ ఉంటారు కాబట్టి లేడీస్ కు సంబంధించినటువంటి పర్సనల్ కేర్ అంటే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి క్రీమ్స్ కావచ్చు, ప్లస్ ఆడవాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని నాప్కిన్స్ కావచ్చు ఇందులో దొరుకుతాయి. ఇదంతా కూడా పర్సనల్ కేర్. నెక్స్ట్ ఇక్కడ హోమ్ కేర్ లో కనుక చూసినట్లయితే చాలా ఉంటాయి. ఇందులో మనకు కొన్నే ఉన్నాయి, 28 రకాల వస్తువులు ఉన్నాయి. అంటే ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, టాయిలెట్ క్లీనర్ కావచ్చు, సర్ఫ్ కావచ్చు, లేదంటే బట్టలు ఉతికినటువంటి లిక్విడ్ కావచ్చు, బట్టలు ఉతికినటువంటి సర్ఫ్ కావచ్చు, గ్లాస్ క్లీనర్ కావచ్చు, టీ పౌడర్ కావచ్చు, కాఫీ పౌడర్ కావచ్చు, షాంపూ కావచ్చు, ఇట్లా మంచి నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ఇట్లా చాలా ఉంటాయండి హోమ్ కేర్ లో. అదేవిధంగా నెక్స్ట్ హెల్త్ కేర్. ఇక్కడ హెల్త్ కేర్ లో చూసినట్లయితే మనకు హెల్త్ కేర్ లో సప్లిమెంట్స్ దొరుకుతాయండి. ఇక్కడ చూడండి,
ఏంటిది మరి మనం ఇప్పుడు మనకి ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, టాబ్లెట్ వేస్తాం. కానీ ఇవి టాబ్లెట్స్ కావు, ఇవి సప్లిమెంట్స్. టాబ్లెట్ ఏంటిది, సప్లిమెంట్ ఏంటిది మరి? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టాబ్లెట్ అండ్ సప్లిమెంట్? ఇక్కడ టాబ్లెట్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వస్తే మీరు ఏం చేస్తారు, ఒక పారాసిటమాల్, ఒక డోలో 650 అట్లా వేసుకుంటాం. అంటే 2 రోజులలో తగ్గుతుంది. అంటే జబ్బు వచ్చిన తర్వాత జబ్బును తగ్గించడానికి ఉపయోగించేటువంటి ఔషధం టాబ్లెట్. కానీ మనం తినేటువంటి ఆహారంలో పోషక విలువలు గనుక లోపించినట్లయితే, పోషక విలువలు అంటే విటమిన్స్ గనుక లోపించినట్లయితే, ఆ విటమిన్స్ ను భర్తీ చేయడానికి మనం తీసుకునేటువంటి సూక్ష్మమైన ఆహారం అంటే మైక్రో ఫుడ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ మైక్రో ఫుడ్. అంటే మీరు తీసుకునేటువంటి అన్ని కూడా ఒక సూక్ష్మమైన ఆహారమే. అంటే మీకు ఆరోగ్యం బాగలేనప్పుడైనా తినొచ్చు, ఆరోగ్యం బాగున్నప్పుడైనా తినొచ్చు. ఇప్పుడు మీకు ఏదో సర్జరీ అయింది, సపోజ్ సర్జరీ అయితే మీకు డాక్టర్ ఏమని చెప్తాడు, యాపిల్ తినమంటాడు, ఫ్రూట్స్ తినండి అంటాడు. సేమ్ ఇవి కూడా అంతే. ఫ్రూట్స్ నుంచెళ్ళి, మనకు ఆకుకూరల నుంచెళ్ళి నేచురల్ గా తీసినటువంటి ఇవన్నీ కూడా ఈ సప్లిమెంట్స్ అండి. కాబట్టి ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సప్లిమెంట్స్ ను మనం వాడొచ్చు. ఈ సప్లిమెంట్స్ కు వాడిన వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. మీకు అన్ని కూడా తెలుస్తాయి. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ కనుక చూసినట్లయితే, ఇది స్కిన్ కేర్ కి సంబంధించినటువంటివి. సపోజ్ అంటే లిప్స్టిక్స్ కావచ్చు, కొన్ని మేకప్ సంబంధించినటువంటి ఇవి కావచ్చు. ఇవన్నీ కూడా నేచురల్ గా ఉంటాయి. జనరల్ గా ఆడవాళ్ళు కనుక లిప్స్టిక్ కనుక పెట్టుకున్నట్లయితే, మామూలుగా అందులో కెమికల్ ఉంటది కాబట్టి రాగానే వెంటనే దాన్ని తుడిపేస్తారు. కానీ మన దగ్గర ఉండేటువంటి ఇవన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్స్, తుడిపాల్సినటువంటి అవసరం అనేది లేదు. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ అగ్రికేర్. ఈ రోజున వ్యవసాయం అంతా ఎట్లా జరుగుతుందంటే, మొత్తం అంతా కూడా ఇది వ్యవసాయం అనట్లేదు, దీన్ని కల్టివేషన్ అంటున్నాం. అంటే వ్యవసాయం చేస్తే ఇప్పుడు వరేసిరు అనుకోండి, నెక్స్ట్ అంటే మార్పిడి పద్ధతి అనేది ఇంతకు ముందు ఉండేది. ఫస్ట్ వేరుశెనగ వేసిన తర్వాత మిర్చి వేసిన తర్వాత మొక్కజొన్న వేసిన తర్వాత వరి, ఇట్లా పంట మార్పిడి అనేది ఉండేది. కానీ ఇప్పుడు పంట మార్పిడి అనేది లేదు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఎట్లా అయిపోయిందంటే, మనకు అదంతా కూడా కమర్షియల్ బేస్డ్ గా అయిపోయింది. ఇదంతా వ్యవసాయం అనట్లేదు, అంతా కూడా కల్టివేషన్. మరి ఇదే వ్యవసాయం కనుక మనము ఈ రోజులలో చేసేటువంటి వ్యవసాయం అంటే ఏం చేస్తున్నాం, మనము ట్రాక్టర్ను తెప్పిస్తున్నాం, ప్లవ్ పెట్టి దున్నుతున్నాం, ప్లవ్ పెట్టి దున్నేసి ఏం చేస్తున్నాం, 2020 యూరియా, పొటాష్, ఫాస్ఫరస్ ఇట్లా అన్ని కూడా మనం విచ్చలవిడిగా వేసేస్తున్నాం. ఇట్లా వేయడం వల్ల ఏమైతుందంటే, ఈ రోజున ఒక పుట్టిన బిడ్డకు తల్లి చనుబాలు ఇచ్చినా కూడా ఆ చనుబాలలో కూడా మనకు పెస్టిసైడ్స్ అవశేషాలు అనేటివి ఉంటున్నాయి. అంటే ఆ విధంగా మనకు మన పంట, మనం తినేటువంటి ప్రతి ఆహార పదార్థం కూడా కలుషితమైపోయింది. మనం భావితర వాళ్ళకు ఏమి ఇస్తున్నాం అనే ఉద్దేశంతో ఇక్కడ అగ్రిలో చూసినట్లయితే మనకు అన్ని కూడా ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్. గ్రోతింగ్ కొరకు మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, మనకు ఇది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ మనకు బాగా గ్రోతింగ్ కు యూజ్ అవుతుంది. ప్లస్ అదే విధంగా అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఉంది. ఈ అగ్రి 82 మనకు ప్రతి ఒక్కరికి కూడా ఇది వ్యవసాయంలో ఒక వ్యవసాయానికి మనం ఏ క్రిమి సంహారక మందు స్ప్రే చేసినా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది యాక్టివేటర్ గా ప్లస్ వెక్టర్ గా, స్ప్రెడర్ గా, దీని గురించి మనం డీటెయిల్ గా చెప్పుకుందాము. నెక్స్ట్ అదే విధంగా అగ్రి నానోటెక్, ఇది పోషకాలు, ఇందులో 16 రకాల పోషకాలు ఉంటాయి. ప్లస్ అగ్రి మాస్, ఇది పూత కాతకు యూజ్ అవుతుంది. అగ్రి గోల్డ్, చెట్టు బాగా పెరగడానికి. అగ్రి ప్రొటెక్ట్ అంటే ఇది శిలీంద్ర నాశిని. ఇట్లా అగ్రికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకు ఇవే కాకుండా ప్యూరిఫైర్స్ కూడా ఉంటాయి. అంటే వాటర్ ప్యూరిఫైర్ చూడండి, ఈ రోజున మనకు జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, మనకు వ్యాధుల బారిన పడుతున్నాం. అంటే మనం తాగేటువంటి వాటర్ అంతా కూడా కలుషితం అయిపోయింది. మనం తాగే వాటర్ లో మినరల్స్ ఉండట్లేవు. మినరల్స్ కొరకు మరి ఎక్కడ ఉంటాయి మినరల్స్ అంటే భూమిలో ఉంటాయి. ఆ భూమిలో ఉండేటువంటి మినరల్స్ మట్టిలో నుండి వాటర్ లో కలవడం ద్వారా మనకు ఆ వాటర్ ను తీసుకోవడం ద్వారా మనకు మినరల్స్ అనేటివి వస్తాయి. కాబట్టి చూడండి, మనకు వాటర్ ప్యూరిఫైర్ ఉంది. అదే విధంగా కొద్దిగా ఎవరికైనా అస్తమా అట్లా ఉన్న వాళ్ళకు, డస్ట్ ఎలర్జీ ఎవరైనా ఉన్న వాళ్ళకు కూడా ఎయిర్ ప్యూరిఫైర్స్ కూడా మన దగ్గర లభిస్తాయి. ఇవి ప్యూరిఫైర్స్ అండి. ఇక్కడ చూడండి, ఇందులో
మనకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో మనం ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మనము కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మంత్ కనుక చూసినట్లయితే సపోజ్ ఫస్ట్ మంత్ మనం 3,500 పెట్టి ప్రోడక్ట్ కనుక మనం పర్చేజ్ చేసినట్లయితే మనకు డిస్కౌంట్ రూపంలో 15% వస్తుంది. అదేవిధంగా క్యాష్ బ్యాక్ అనేది 3 to 5% వస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది 10% వస్తుంది. ఇక్కడ టోటల్ బెనిఫిట్ అనేది మనకు 1000 జరుగుతుంది. ఇక్కడ చూడండి లీడర్స్, మనకు ఎవరికైనా కూడా ఈ రోజున ఇల్లు గడవాలంటే మినిమం దిగువ మధ్యతరగతి కుటుంబంలో కూడా దాదాపు 3 నుంచి 5,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మీరు ఒక 3,500 పెట్టి కనుక పర్చేజ్ చేసినట్లయితే మీకు డిస్కౌంట్ రూపంలో 15%, క్యాష్ బ్యాక్ రూపంలో 5%, అదేవిధంగా ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో 10% మీకు టోటల్ గా 1,000 బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ మంత్ కూడా ఇదే విధంగా తీసుకుంటే సేమ్ ఇదే విధంగా మీకు మరొక 1,000 రూపీస్ బెనిఫిట్ అవుతుంది. సేమ్ అదే విధంగా థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ కూడా తీసుకుంటే ఇదే విధంగా మీకు థర్డ్ మంత్ లో 1,000 రూపీస్ బెనిఫిట్ అవుతుంది. ఫోర్త్ మంత్ లో కూడా 1,000 రూపీస్ బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ సీరియల్ గా కనుక మీరు 4 మంత్స్ కనుక ఈ విధంగా 35 రూపీస్ కనుక మీరు బిజినెస్ చేసినట్లయితే, మీరు ప్రోడక్ట్స్ కొన్నట్లయితే ఫిఫ్త్ మంత్ మీరు ఫస్ట్ మంత్ కొంటారు 1,000 బెనిఫిట్ వస్తుంది, సెకండ్ మంత్ కొంటారు 1,000 బెనిఫిట్ వస్తుంది, థర్డ్ మంత్ కొంటారు 1,000 బెనిఫిట్ వస్తుంది, ఫోర్త్ మంత్ కొంటారు 1,000 బెనిఫిట్ వస్తుంది. కానీ ఫిఫ్త్ మంత్ లో మీరు ఏమి కొనకుండా ఓన్లీ క్యారీ బ్యాగ్ పట్టుకెళ్తే మీకు 2,515 రూపాయల గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్ అంటే గిఫ్ట్ కాదు, ఇక్కడ ఫ్రీ ప్రోడక్ట్స్ మీరు ఏవైనా కొనుక్కోవచ్చు. 2,515 రూపాయల ప్రోడక్ట్స్ అనేది ఫ్రీగా కొనుక్కోవచ్చు. చూడండి లీడర్స్, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మీకు తెలిసిన కస్టమర్ దగ్గర, మీరు తెలిసిన షాప్ లో లాయల్టీగా మీరు ప్రోడక్ట్స్ కొంటారు. ఎన్నడన్నా ఒక 4 సబ్బులు కొంటే మీకు ఎప్పుడన్నా ఒక సబ్బు ఫ్రీ ఇచ్చారా? ఎన్నడన్నా మీకు ఒక 100 రూపాయలు ఫ్రీగా ఇచ్చారా? ఎన్నడన్నా మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగిందా? థింక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీకు తెలిసిన షాప్ లో కిరాణంలో ఒక 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కొంటారు. ఎప్పుడైనా ఏమైనా బెనిఫిట్స్ వచ్చినాయా? కానీ మన దగ్గర కనుక 4 మంత్స్ కనుక కొన్నట్లయితే మీకు 4 మంత్స్ లో ఒక్కొక్క నెలలో 1,000 రూపీస్ తో పాటు ఫిఫ్త్ మంత్ లో మీరు ఏం డబ్బులు పెట్టకున్నా 2,515 రూపాయల ప్రోడక్ట్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు ఎవ్రీ 32 రూపీస్ కు ఒక పీవీ అనేది ఉంటుంది. ఇక్కడ మరి మీరు ఈ పీవీ ఈ ఐడి అంటే ఇక్కడ ఇందులో జైన్ కావాలంటే మీరు ఏదైనా గుర్తింపు పొందినటువంటి కార్డు ఇస్తే సరిపోతుంది. ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఏదైనా ఒక గుర్తింపు పొందిన ఆ కార్డు జస్ట్ వాట్సాప్ లో పంపితే సరిపోతుంది. మీకు ఐడి అనేది వస్తుంది. ఈ ఐడి చేయడానికి ఎలాంటి డబ్బులు అవసరం లేదండి. ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సిన పని లేదు. ఇక్కడ మీరు సబ్బు కొంటే సబ్బుకు పైసలు ఇవ్వాలి, పేస్ట్ కొంటే పేస్ట్ కు పైసలు ఇవ్వాలి, మీరు హెల్త్ సప్లిమెంట్ కొంటే హెల్త్ సప్లిమెంట్ కు పైసలు ఇవ్వాలి, కొబ్బరి నూనె కొంటే కొబ్బరి నూనెకు పైసలు ఇవ్వాలి, మంచి నూనె కొంటే మంచి నూనె పైసలు ఇవ్వాలి. అంతేకాని మీరు ఎక్స్ట్రా ఇందులో జైనింగ్ ఫీజు అనేది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, మనకు 32 రూపీస్ ఒక పీవీ అనేది ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే 100 పీవీ ఉంటది, 60 పీవీ ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా 3,500 రూపాయలు పెట్టి, అంటే 3,000 నుంచి 3,500 కొంటే మీరు 100 పీవీలో ఉంటారు. ఒకవేళ మీరు 2,000 నుంచి ఒకవేళ మీరు 2,000 ప్రోడక్ట్ కనుక కొన్నట్లయితే అప్పుడు 60 పీవీలో ఉంటారు. ఈ 100 పీవీలో కనుక ఉన్నట్లయితే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 2,515 రూపాయల ప్రోడక్ట్ అనేది 4 మంత్స్ తర్వాత ఫ్రీగా వస్తుంది. ఒకవేళ 60 పీవీలో కనుక ఉన్నట్లయితే మీకు 1,250 రూపాయల ప్రోడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇది కన్సిస్టెన్సీ ఆఫర్ అండి. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ లో ఉంటేనే మనకు ప్రోడక్ట్స్ అనేవి చాలా తక్కువలో వస్తాయి. చూడండి, ఎక్కడైనా 50% వస్తాయా? మీరు థింక్ చేయండి. 50% లో వస్తాయి మనకు ప్రోడక్ట్స్ అనేది, రేట్ లో 50% వస్తాయి. ఇక్కడ చూడండి, మనకు ఇందులో మనకు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే 10 to 20% మీ ఎంఆర్పి రేట్ మీద డిస్కౌంట్ ఉంటుంది. అదేవిధంగా 5 to 16% క్యాష్ బ్యాక్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 15% డైరెక్టర్ బోనస్ ఉంటుంది, 3% టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది, 18% లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఉంటుంది,
ప్లస్ అదేవిధంగా 3% ట్రావెల్ ఫండ్ ఉంటుంది, 5% కార్ ఫండ్ ఉంటుంది, 3% హౌస్ ఫండ్ ఉంటుంది, 2% ఎలైట్ బోనస్ ఉంటుంది. అంటే మీరు ఒక్కొక్క స్టేజీలో ఒక్కొక్క విధంగా ఉంటది. ఇందులో 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేటి ఇందులో ఉంటాయి. 9 రకాల ఆదాయాలు అనేటి మనకు వెస్టిజ్ లో ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%. అక్యుములేటివ్ అంటే మీరు ఈ నెలే కావచ్చు, వచ్చే నెలే కావచ్చు, ఇట్లా అన్ని ఒకదానికొకటి కలిపినట్లయితే వాటిని ఏమంటారు అంటే అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఈ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 5 to 16% ఉంటది. ఇక్కడ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఒక పీవీ అంటే 30 నుంచి 35 రూపీస్ ఉంటది. ఒక పీవీ నుంచి వెళ్ళి 599 పీవీ కనుక అయినట్లయితే ఇక్కడ మీరు 5% లో ఉంటారు. అంటే 30 రూపాయల నుంచి వెళ్ళి మీరు మీ బిజినెస్ 18,000 కనుక అయినట్లయితే మీరు 5% లోకి వస్తారు. ఒకవేళ మీ బిజినెస్ 18,000 నుంచి 72,000 కనుక అయినట్లయితే అప్పుడు మీరు 8% లో ఉంటారు. అది 600 పీవీ నుంచి వెళ్ళి 2399 పీవీ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా 2,399 పీవీ నుంచి 5,499 పీవీ కనుక ఉన్నట్లయితే మీరు అప్పుడు 12% లో ఉంటారు. నెక్స్ట్ 5,499 పీవీ కంటే ఎక్కువ అయినట్లయితే అప్పుడు మీరు 16% లో వస్తారు. అంటే మీ బిజినెస్ వాల్యూ అనేది 72,000 నుంచి వెళ్ళి 1,55,000 ప్లస్ అయినట్లయితే అప్పుడు మీరు 16% లో ఉంటారు. నెక్స్ట్ చూడండి, సపోజ్ మీరు ఒక 100 పీవీ తీసుకున్నారు. మీరు ఒక 100 పీవీ తీసుకొని మీ కింద కూడా సేమ్ 100 పీవీ వేశారు. నెక్స్ట్ అదే విధంగా రెండో పర్సన్ కూడా 100 పీవీ, మూడో పర్సన్ 100 పీవీ, నెక్స్ట్ నాలుగో పర్సన్ 100 పీవీ, ఐదో పర్సన్ కూడా 100 పీవీ, నెక్స్ట్ ఆరో పర్సన్ కూడా 100 పీవీ. ఇట్లా మీరు చేసినట్లయితే అంటే మీరు ఏం చేశారు, ఇందులో ఒక 100 పీవీ తీసుకున్నారు. తీసుకొని మీరు ఇందులో ఉండేటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేశారు. ఆ యూజ్ చేసిన తర్వాత మీకు నచ్చిన తర్వాత మీరు ఇట్లా ఒక 6-7 మెంబర్స్ కు మీరు ఒక 6 మెంబర్స్ కు ఇట్లా మీరు ఏం చేశారంటే షేర్ చేశారు. ఇక్కడ చూడండి, మీరు మీ టీం యొక్క మా క్యూములేటివ్ గనక పీవీ గనక క్యూములేటివ్ పీవీ గనక 5,500 అయిందనుకోండి, అప్పుడు మీరు బ్రాంజ్ డైరెక్టర్ ఇందులో. నెక్స్ట్ అదే విధంగా మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారనుకోండి, బోనస్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది. ఇందులో ఒకవేళ మీరు బ్రాంజ్ డైరెక్టర్ అంటే మీరు మీ కింద ఉండేటువంటి టీం ద్వారా మీరు 5,500 పీవీలు కనుక అయినట్లయితే అప్పుడు మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 15% వస్తుంది. ఇందులో టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా తీసుకోవచ్చు 3%. ఇక్కడ మీ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ 7,000 నుంచి వెళ్ళి మనకు 15,000 కనుక ఉంటుంది. నెక్స్ట్ మీరు బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడమే కాకుండా మీ అండర్లో ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయి మీ సైడ్ పీవీ కనుక 1,801 కనుక ఉన్నట్లయితే అప్పుడు మీరు సిల్వర్ డైరెక్టర్, మీ అండర్లో ఒక బ్రాంచ్ అయితే. ఇక్కడ చూడండి, మరి సిల్వర్ డైరెక్టర్ లో ఇంతకు ముందు చెప్పినటువంటి డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ తో పాటు ఎల్ఓబి కూడా తీసుకోవడానికి ఉంటది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇది 18% ఉంటది. ఇక్కడ మీరు ఎప్పుడైతే సిల్వర్ అయ్యారో అప్పుడు ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈరోజు మన మెంటర్స్ అందరు కూడా ఎక్కడికి వెళ్ళారు, దుబాయ్కి వెళ్ళారు. ఈ ట్రావెల్ ఫండ్ తోటే వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకు 20,000 నుంచే ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ 20,000 వరకు ఉంటుంది సిల్వర్ డైరెక్టర్ అయితే. ఇంతకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సిల్వర్ డైరెక్టర్ లో మనము 20,000 కంటే కూడా ఎక్కువ తీసుకోవచ్చు. నేను మినిమం చెప్తున్నాను. నెక్స్ట్ మన అండర్ లో ఒక్కరైతే సిల్వర్, ఇక్కడ మన అండర్ లో ఇద్దరు బ్రాంజ్ డైరెక్టర్లు అయ్యారు అనుకోండి, అప్పుడు గోల్డ్ డైరెక్టర్. ఈ గోల్డ్ డైరెక్టర్ అంటే అప్పుడు మీకు సైడ్ పీవీ అనేది 1,501 అనేది ఉండాలి. అప్పుడు మీరు గోల్డ్ డైరెక్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు మినిమం 30,000 నుంచి హైయెస్ట్ ఇంకా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీ అండర్ లో కనుక ముగ్గురు బ్రాంచ్ డైరెక్టర్లు మీ సైడ్ పీవీ కనుక 1,001 అంటున్నట్లయితే స్టార్ డైరెక్టర్ అంటామండి. ఇక్కడ కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఈ కార్ ఫండ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. మాకు కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. కారు తీసుకోవడానికి కూడా మేమైతే ఎలిజిబుల్, అంటే ఎవరైనా ఎలిజిబుల్ కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ
స్టార్ డైరెక్టర్ అయితే మీకు కార్ ఫండ్ అనేది 5% రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మేము అంటే ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ లో ఉన్నాం కాబట్టి ఈ కార్ స్టార్ తర్వాత డైమండ్ ఉంటది. అంటే మన అండర్ లో గనక నలుగురు బ్రాంజ్ డైరెక్టర్లు ఉంటే వాళ్ళని మనము డైమండ్ డైరెక్టర్ అంటాము. ఇక్కడ చూడండి ఆ अब कहानियां दिखता है डैडी अब गलत చూడండి లీడర్ ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు, ఒకసారి మ్యూట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మన అండర్ లో కనుక 6 బ్రాంచ్ డైరెక్టర్లు ఉంటే అప్పుడు మనం ఏమంటాం అంటే క్రౌన్ డైరెక్టర్ అంటాం. ఈ క్రౌన్ డైరెక్టర్ లో ఇప్పుడు ఇంతకు ముందు మనకు వచ్చినటువంటి ఫండ్స్ తో పాటు హౌస్ ఫండ్ అనేది ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా మన అండర్ లో కనుక 8 మంది బ్రాంచ్ డైరెక్టర్లు ఉంటే అప్పుడు మనకు ఏమవుతుందంటే ఎలైట్ క్లబ్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటాం. ఇక్కడ మనకు 1,50,000 అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు సపోజ్ పర్సనల్ షాపింగ్ అనేది ఒక 4,000 చేశారు. మీ పర్సనల్ షాపింగ్ అంటే ఇక్కడ మీకు ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు ఒక 4,000 పెట్టి కొనుక్కున్నారు. ఆ 4,000 పెట్టి కొనుక్కున్న తర్వాత మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చిన తర్వాత మీరు ఏం చేశారంటే ఇక్కడ చూడండి, సింపుల్ గా ఇక్కడ మీరు 4,000 షాపింగ్ చేశారంటే మీకు వస్తువులు అనేవి లభిస్తున్నాయి లీడర్స్. ఇక్కడ చూడండి, మీరు ఇందులో జాయిన్ కావాలి అని అంటే మీరు జస్ట్ గుర్తింపు పొందినటువంటి కార్డు వాట్సాప్ లో పంపిస్తే సరిపోతుంది. మీరు ఏమి ఇక్కడ డబ్బులు కట్టాల్సిన పని లేదు, డబ్బులు కట్టించాల్సినటువంటి పని లేదు. అట్లాంటి స్కీమ్స్ కాదండి ఇవి. ఇదంతా కూడా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటే FMCG ప్రోడక్ట్స్. ఇవి కూడా ఎక్కడ కూడా మీరు డబ్బులు పెట్టాల్సిన పని లేదు. మీకు కావలసినటువంటి వస్తువు కొనుక్కొని ఆ కావలసినటువంటి వస్తువుకు డబ్బులు ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేశారంటే మీరు పర్సనల్ గా ఒక 4,000 పెట్టి షాపింగ్ చేశారు. చేసిన తర్వాత మీరు ఒక 10 మెంబర్స్ ను మీరు ఇందులో జాయిన్ చేశారు. సేమ్ 10 మెంబర్స్ కూడా అదే విధంగా ఒక 4,000 పెట్టి షాపింగ్ చేసినట్లయితే అప్పుడు మీ బిజినెస్ అనేది 40,000 అవుతుంది. 40,000 అయినప్పుడు మీ టర్న్ ఓవర్ 40,000 అయినప్పుడు మీకు ఒక 4,000 ఇన్కమ్ వస్తుంది. అదే విధంగా మీ అండర్ లో 10 పీపుల్స్ ఉన్నారు కదా, ఆ 10 పీపుల్స్ కూడా సేమ్ అదే విధంగా ఒక్కొక్క 10 మెంబర్స్ ను రెఫర్ చేశారు. 10 మెంబర్స్ ను రెఫర్ చేసినప్పుడు అప్పుడు మీ అండర్ లో 100 పీపుల్స్ అవుతారు. వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా పర్చేజ్ చేసినట్లయితే మీ టర్న్ ఓవర్ 4 lakhs అవుతుంది. అప్పుడు మీకు 40,000 అనేది ఇన్కమ్ వస్తుంది. ఈ 100 మెంబర్స్ మళ్ళీ ఒక్కొక్కరు 10 మెంబర్స్ ను రెఫర్ చేసినట్లయితే మీ దగ్గర 1,000 మెంబర్స్ అవుతారు. ఈ 1,000 మెంబర్స్ కూడా సేమ్ ఇదే విధంగా 4,000 పెట్టి పర్చేజ్ చేశారనుకోండి, అప్పుడు మీ ఇన్కమ్ అనేది 40 lakhs అవుతుంది. అంటే మీ బిజినెస్ అనేది 40 lakhs అవుతుంది. అప్పుడు మీకు 3.5 to 4 lakhs అనేది రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, 4,000 పెట్టి వాళ్ళు చేస్తే మీకు 3 lakhs 4 lakhs వచ్చే అవకాశం ఉంది. సపోజ్ 3,000 పెట్టారు అనుకోండి, 3 lakhs వస్తుంది. 2,000 పెట్టి పర్చేజ్ చేస్తే 2 lakhs వస్తుంది. అట్లా మనకు ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఒక్కసారి చూడండి లీడర్స్, మనకు మరి ఇదంతా తెలుసుకోవడానికి మనకి ఏముంటదంటే మనకి ఇక్కడ ఇవన్నీ ఈ బిజినెస్ ఎట్లా చేయడానికి మన గ్రేట్ మెంటర్ SP బారెల్ సార్ ఆధ్వర్యంలో మనకు విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది. ఈ విన్నింగ్ టీమ్ యాప్ ఉంటది, ఒక మొబైల్ యాప్ ఉంటది. అందులో ఆడియోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. మనకు ఈ విన్నింగ్ టీమ్ ద్వారా మనకు సెమినార్స్ జరుగుతాయి, ప్లస్ విన్నింగ్ టీమ్ యొక్క బుక్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, FRU అనేది మనకు మార్చిలో FRU రాబోతుంది, ఫ్యామిలీ రీయూనియన్ అనేది. ఇట్లా మనకు SP బారెల్ సార్ ఆధ్వర్యంలో మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క నాలెడ్జ్ తెలుసుకోవడానికి మనకు విన్నింగ్ టీమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. మన విన్నింగ్ టీమ్ లో ఉండడం మన గ్రేట్ అదృష్టం అనుకోవాలి. మన వెస్టీజ్ లో హైయెస్ట్ బిజినెస్ వచ్చేది విన్నింగ్ టీమ్ నుంచేలే. మనకు మొన్న V20లో కూడా చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించినటువంటి మనకు ఈ విన్నింగ్ టీమ్ కు సంబంధించినటువంటి టూల్స్ ఉంటాయి, మనకు ఆన్లైన్ లో అనేటి మనకు దొరుకుతాయి. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ అంటే మనం ఇందులో విన్నింగ్ టీమ్ లో
ఈ మన ముందు జేనై వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారని తెలియడానికి వాళ్ళ చెక్స్ ఏ విధంగా ఉన్నాయో చూడడానికి ఇక్కడ చూడండి. సారు సలీం సార్ అంటే పాత లీడర్స్ తెలుసు కానీ కొత్త వాళ్ళకి తెలియదు. ఈ సలీం సార్ ఒక క్యాబ్ డ్రైవర్ అండి. తను చదువుకున్నది ఓన్లీ 7th క్లాస్ వరకే. ఇది పాత చెక్ అండి. అప్పుడు అంటే ఇది జనవరి 2023లో తనకు 9,32,000 వచ్చినాయి. ఇప్పుడు సార్కు మంత్లీ 14 lakhs రావడం జరిగింది. ఈ సార్ ఇప్పుడు విఎంసిఎం మెంబర్, అంటే వెస్టిజ్ మిలీనియర్ క్లబ్ మెంబర్ అన్నమాట. విఎంసిఎం మెంబరు సలీం సారు. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణలో హైయెస్ట్ ఎర్నర్ పురుషోత్తం దాసు అండ్ పూర్ణిమ మేడం. సారు ఒక కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్, మేడం హౌస్ వైఫ్. సారు మేడము ఒక 80,000-80,000 వేలు వచ్చేంత వరకు మేడం ఒక్కరే బిజినెస్ చేశారు. ఇప్పుడు సార్ కూడా బిజినెస్ లోకి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది పాతది. ఈ సార్కు ఇప్పుడు మనము లాస్ట్ మంత్ ఒక 2 months బ్యాక్ కనుక చూసినట్లయితే పర్ మంత్ 19 lakhs వస్తున్నాయి. 19 లక్షలు. తెలంగాణలో హైయెస్ట్ ఎర్నర్. ఇండియా వైజ్ కనుక చూసినట్లయితే టాప్ 5 ఎర్నర్ పురుషోత్తం దాసరి అండ్ పూర్ణిమ మేడం. వీళ్ళు ఇండియాలోనే టాప్ 5th ఎర్నర్. నెక్స్ట్ అదే విధంగా మన గ్రేట్ మెంటర్ అండి వడ్డమాన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం. సారు డిఈసిడిలో ఉన్నాడు, కాబోయే విఎంసిఎం మెంబరు. ఈ సార్ది మనము లాస్ట్ మంత్ ప్రీవియస్ ఇన్కమ్ కనుక చూసినట్లయితే 10 lakhs లో ఉన్నాడు. 9,99,912 రూపీస్ రావడం జరిగింది. 10 lakhs లో ఉన్నాడు. చూడండి, చాలా చిన్న ఏజ్, ఒక 30 నుంచి 32 years ఉంటాడు సార్ ఎంబీఏ చేయడం జరిగింది. మేడం హౌస్ వైఫ్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మన ఫ్రీడమ్ గ్రూప్ మెంటరు మన సమత మేడం, మధు సార్. వీళ్ళ ఇన్కమ్ కనుక చూసినట్లయితే హైయెస్ట్ ఇన్కమ్ కనుక చూసినట్లయితే 1,23,793. సార్ ఒక గవర్నమెంట్ టీచరు, మేడం ఒక హౌస్ వైఫ్. ఇక్కడ వీళ్ళ ఇన్కమ్ కనుక చూసినట్లయితే మనకు అంటే ఇది కూడా 4 months ఇన్కమ్ కనుక చూసినట్లయితే 3,81,000 ఉందండి. సమతా మేడం ప్లస్ మధు సార్ వాళ్ళది. నెక్స్ట్ మన గ్రేట్ అప్లైన్ భరత్ సార్ హైయెస్ట్ ఇన్కమ్ ఇక్కడ చూసినట్లయితే 1,44,141 రూపాయి. భరత్ అండ్ ఆమని సారు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లో ఉన్నారు. మన భరత్ సార్ వాళ్ళు క్రౌన్ డైరెక్టర్ లో ఉన్నారు. సార్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాడు. సార్ కనుక చూసినట్లయితే 4 months కనుక ఇన్కమ్ చూసినట్లయితే ఇక్కడ 3,90,000 అనేది రావడం జరిగింది. మరొక గ్రేట్ అప్లైన్ మనకు మౌనిక మధుకర్ సార్. వీళ్ళ హైయెస్ట్ ఇన్కమ్ 54,720 రూపీస్. సారు ఒక ఫార్మసీ కాలేజీలో ప్రొఫెసర్ గా ఉన్నాడు. మౌనిక మేడం హౌస్ వైఫ్ గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ రాజశ్రీ మేడం నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వ్యక్తి. ఇక్కడ ఈ మేడం బ్యూటీషియన్ గా ఉంటూ తన యొక్క హైయెస్ట్ ఇన్కమ్ 46,501 రూపీస్. నెక్స్ట్ అదే విధంగా ఇది నా హైయెస్ట్ చెక్ అండి. నేను మా మిసెస్ కలిసి ఈ బిజినెస్ ను బిల్డ్ చేస్తున్నామని చెప్పాను కదా. అంటే నేను ఒక సైంటిస్ట్ గా ఉంటూ మా మేడం ఒక హౌస్ వైఫ్ గా ఉంది. మా హైయెస్ట్ ఇన్కమ్ కనుక చూసినట్లయితే 42,896. మేము జాయిన్ అయ్యి ఒక 1 year అవుతుంది. ఇందులో 5 to 6 lakhs ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. మా అండర్ లో ఒక 2,200 మెంబర్స్ అనేది ఇందులో ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సనత్ రెడ్డి ప్లస్ మమత, వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఇందులోకి వచ్చి వీళ్ళ యొక్క హైయెస్ట్ ఇన్కమ్ 27,270 రూపీస్. చూడండి, ఇద్దరు సాఫ్ట్వేర్లు అయి ఉండి కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. నెక్స్ట్ మరొక మా లైన్ ఆఫ్ స్పాన్సర్ లో కనుక చూసినట్లయితే రేణుకా మేడం, గట్టయ్య సార్ మేడం హౌస్ వైఫ్ ప్లస్ గట్టయ్య సార్ ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్నాడు ప్రైవేట్ సెక్టార్ లో. వీళ్ళ హైయెస్ట్ ఇన్కమ్ 25,726. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు రావడానికి ఉంటుంది. మరి ఇక్కడ ఎవరైతే ఈరోజు కొత్తగా వచ్చారో వాళ్ళందరూ చూడండి, మీ ఫోటో ఎప్పుడు వస్తుందని మీరందరు చూడండి. మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా మళ్ళీ వేరే ఏదైనా అవకాశం ఉందా ఒకసారి థింక్ చేయండి.
మరి ఈ బిజినెస్ కాకుండా ఏమైనా బిజినెస్ ఉందా? మీరు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసిన సక్సెస్ కాకుండా ఏమవుతుంది? ఇక్కడ చూడండి, మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? మరి ఇంతకంటే మంచి అవకాశం, పెట్టుబడి లేకుండే అవకాశం ఏదైనా ఉంటే చూడండి. మరి లేదంటే మీరు ఒకసారి థింక్ చేయండి. మీరు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసి సక్సెస్ కాకుండా ఏమవుతుంది? చూడండి, ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్నా. నాకు ఒక 1 lakh వస్తున్నాయి. సపోజ్ నేను ఈ బిజినెస్ ను పార్ట్ టైం గా చేస్తున్నా. నేనైతే నా జాబ్ బంద్ చేసి అయితే చేయట్లేదు కదా. నా జాబ్ అయిపోయిన తర్వాత రోజు 1 గంటనో 2 గంటలో నేను వర్క్ చేసుకుంటున్నా. మరి ఒకవేళ ఈ బిజినెస్ లో నేను సక్సెస్ కాకుండా ఏమైతే నా జాబ్ నాకు ఉంటుంది. మీరు సపోజ్ ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉన్నారు. మీరు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసిర్రు. ఒకవేళ సక్సెస్ కాకుండా ఏమైతుంది? అట్లే ఉంటారు. ఇప్పుడు ఇందులో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసిర్రు. గవర్నమెంట్ మీరు మీ బిజినెస్ ను అయితే రిజైన్ చేసి అయితే రావడం లేదు కదా. ఒక రైతు ఉన్నాడు ఇందులో. ఒక రైతు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసిండు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి వ్యవసాయం నిర్లక్ష్యం చేస్తలేడు కదా. వ్యవసాయం చేసుకుంటూ ఇది చేస్తుండు. మీ వ్యవసాయం మీకుంటది, అంతేనా కాదా? మరి ఒకవేళ ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే ఎలా ఉంటది? చూడండి లీడర్స్, బిజినెస్ లో సక్సెస్ అయితే ఎట్లా ఉంటది? నెలకు మీరు 1 లక్ష నుంచి వెళ్ళి 10 లక్షలు తీసుకోవడానికి అవకాశం ఉంటది. చూడండి, వరల్డ్ టూర్స్ తిరగడానికి అవకాశం ఉంటది. ప్లస్ మీకు టైం ఫ్రీడమ్ అనేది లభిస్తుంది. మీకు జాబ్ ఫ్రీడమ్ ఉంటుంది. చాలా ఉంటాయి మీకు. అంటే మిమ్మల్ని మీరు ఇష్టం ఉంచినట్టు జాబ్ చేయొచ్చు. ఇది ఇంకొక బిజినెస్ ఏంటంటే, ఇది ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని 2 ఉంటాయి కదా. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనము ఓన్లీ రోజు వెళ్తేనే యాక్టివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ ఇది ప్యాసివ్ ఇన్కమ్. మనకు ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు ఒక 1 year 2 year ఈ బిజినెస్ ని బిల్డ్ చేసిన తర్వాత, ఒకవేళ మీరు గనక ఒకవేళ ఈ బిజినెస్ చేయకుండా మీకు డబ్బులు వస్తాయి. ఒరిస్సాలో ఒక అతను మహంతి అని ఉన్నాడు. తను చనిపోయేటప్పుడు ఆయనకు 4 లక్షలు 5 లక్షలు వస్తున్నాయి. ఈ రోజు తను లేడు. కానీ ఈ రోజు తన ఇన్కమ్ కనుక చూస్తున్నట్లయితే 8 to 10 lakhs వాళ్ళ వైఫ్ కి వస్తున్నాయి. అంటే తను బిజినెస్ డెవలప్ చేశాడు, అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఇది. ప్లస్ ఈ ఇన్కమ్ 3 తరాల బిజినెస్. మీకు వస్తుంది, మీకు నెక్స్ట్ మీ పిల్లలకు వస్తుంది, మీ పిల్లల పిల్లలకు కూడా వస్తుంది. అంటే మీ మనమన్లు మనమరాళ్ళకు కూడా ఈ బిజినెస్ అనేది వస్తుంది. ఇదే ఐడి మీద తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ లీడర్స్, ఇంతసేపు మీరు విన్నందుకు. ఇంకొకసారి ఒక లాస్ట్ మీకు నేను ఒక సెంటెన్స్ చెప్తాను మీకు లీడర్స్. సపోజ్ చూడండి, మీరు సపోజ్ చూడండి, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ కన్స్యూమర్. ప్రతి ఒక్కరు స్మార్ట్. ఇప్పుడు చూడండి, మనము ఇంతకు ముందు ఎప్పుడు అంటే ఒక 15-20 years కనుక బ్యాగ్ చూసినట్లయితే ఒక నోకియా 3310 అనేది ఉండేది. ఈ నోకియా 3310 ఇట్లా లావుగా బండగా ఉండేది. ఇప్పుడు ఆ ఫోన్ వాడుతున్నాం అండి? మనం వాడట్లేదు. ఎందుకంటే మనం కూడా కాలంతో పాటు మారినాం, స్మార్ట్ ఫోన్ ను యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి లీడర్స్, సపోజ్ మీ స్మార్ట్ ఫోన్ లో ఒక చిన్న యాప్ వేసుకొని, వెస్టీజ్ అనే యాప్ వేసుకొని, ఆ యాప్ నుంచి ఆన్లైన్ లో మీరు ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువులను అందులో మీరు పర్చేజ్ చేసుకొని, ఆ వస్తువులను వాడుకోవడం ద్వారా మీకు మీ ఇంట్లోకి డబ్బులు వస్తే ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి థింక్ చేయండి. మీరు ఇంట్లోనే ఉండి ఒక చిన్న గూగుల్ ప్లే నుంచి ఒక యాప్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని, ఆ యాప్ ద్వారా మీరు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే ఆ యాప్ ద్వారా మీరు డబ్బులు కనుక ఆ యాప్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకొని మీకు డబ్బులు వస్తే ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించండి. అంటే మీ ఇంట్లో వస్తువులు మీరు వాడుకోవడం ద్వారా, మీరు ఎలాంటి పెట్టుబడి లేకుండా మీ ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవడం ద్వారా మీరు ధనవంతులు అవడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఆలోచించండి, ఒక్కసారి థింక్ చేయండి. ఇంకొకటి చూడండి, దునియా మొత్తం కూడా మనకు, ప్రపంచం మొత్తం కూడా రెఫరెన్స్ మీదనే ఆధారపడింది. ప్రతి ఒక్కరు కూడా రెఫరెన్స్ షేరింగ్.
ఈరోజు పేటిఎం వచ్చిందండి. పేటిఎం ఎలా వచ్చింది? ఫోన్ పే వచ్చింది. ఫోన్ పే ఎలా వచ్చింది? ఫస్ట్ ఫోన్ పే మనకు ఉందా అండి? ఫోన్ పే మీరు యాప్ ను కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఒక 100 రూపీస్ వచ్చినాయి. దాన్ని రెఫరెన్స్ చేస్తే ఎదుటి వాళ్ళకు ఒక 100 రూపీస్ వచ్చినాయి. ఈరోజు ఓలా క్యాబ్ ఎట్లా వచ్చింది? ఈరోజు మొబిక్విక్ ఎట్లా వచ్చింది? ఆ యాప్ ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీకు 50 100 రూపాయలు రావడం జరిగింది. మీరు ఎదుటి వాళ్ళకి షేర్ చేసినప్పుడు అదొక 50 100 రూపాయలు రావడం జరిగింది. కానీ మీరు ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు సింగిల్ టైం మాత్రమే లాభపడ్డారు. కానీ ఇది మల్టీ లేయర్. మన వెస్టీజ్ అనేది మల్టీ లేయర్. ఒక సింగిల్ టైమే మీకు మనీ రావడం జరగదు. ఎప్పుడు మనీ వస్తూనే ఉంటది. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఖచ్చితంగా మనకు రెఫరెన్స్ షేర్ చేయడం ద్వారా ఈ రోజులో మొత్తము డబ్బులు అనేది సంపాదించడం జరుగుతుంది. ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి, ఓయో రూమ్స్ ఉన్నాయి. ఓయో రూమ్స్ అవి ఎట్లా ఉన్నాయండి? కేవలం రెఫరెన్సే కదా. ఇప్పుడు ఓలా క్యాబ్ వాళ్ళకు ఓలా అనేది ఉందా అండి? వాళ్ళకు ఏమైనా కార్లు ఉన్నాయా? లేవు. జస్ట్ రెఫరెన్స్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు అంతే చేయండి. ప్రతి ఒక్కరూ రెఫరెన్స్ చేయండి. ఆ రెఫరెన్స్ ద్వారా మీకు డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడికి ఎవరైతే వచ్చారో మీరందరూ, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, నేను చెప్పింది మీకు సపోజ్ ఒకవేళ అర్థం కాలేదనుకోండి, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళను మరొకసారి మీరు అడగండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Excellent, sir. Super, sir. Really great session, sir.